అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయబేసి ప్రతి ఒక్కళ్ళకి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు అవినాష్ రెడ్డి గారు కడప ఎంపీ ఆయనకి ఓటు వేయొద్దు అని ఇద్దరు చెల్లెలు చెప్తూనే ఉన్నారు. అది ప్రసారం. ఉప ముఖ్యమంత్రి గారు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడికి ఓటు వేయవద్దు అని కన్న కొడుకు ప్రసారం. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు ఓటు వేయవద్దు అని అల్లుడు ప్రసారం. మా నాన్న మాట వినవద్దు అని ముద్రగడ్డ పద్మనాభం కన్న కూతురు ప్రసారం. ఒక్కసారి ఆలోచించండి. మరి రాష్ట్ర ప్రజలారా, ఇటువంటి వారిక మీరు ఓటు వేసేది? మన రాష్ట్రం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. మీ ఓటు పవిత్రమైన ఓటు. మీ మనసుకు నచ్చిన వాళ్ళు, మీ మనసులో ఉన్నవాళ్ళు, మీకు మంచి చేసేవాళ్ళు, మన రాష్ట్రాన్ని బాగుపరిచేవాళ్ళు, వాళ్ళకు ఓటు వేయండి. కానీ ఒక బానిసత్వంగా బతికే వాళ్ళ కింద ఇప్పుడు దాకా బతికారు. సొంతంగా డబ్బు పెట్టలేక రాష్ట్రం అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తులకు ఓటు వేయవద్దు. సొంత మనుషులే చెప్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం ఒకసారి ఆలోచించండి. మీరు ఒక్క పూట భోజనం కోసం ఒక్క పూట ఒక 500 రూపాయలు తీసుకుని ఓటు వేస్తే 5 సంవత్సరాలు బానిస బతుకులు మన రాష్ట్రం అప్పుల పాలైపోతుంది. ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలారా. మీరు ఈ విధంగా మళ్ళీ అదే విధంగా ఓటు వేస్తే 5 సంవత్సరాలు నానాకు భ్రష్టు పట్టిస్తారు. రాష్ట్రం అప్పులలోకి వెళ్ళిపోతుంది. రాజధాని ఉండదు. ఇప్పుడు దాకా 3 ముక్కలాట ఆడాడు. ఇప్పుడు 30 రాజధానులు చేస్తాడేమో. మళ్ళీ నేను అధికారం ఎక్కిస్తే మూడు రాజధానులు అంటాడు. 3 రాజధానులు అంటారు, 33 రాజధానులు అంటారు. మీరే తెలుసుకోండి. అప్పటి వరకు ఆడిన నాటకాలు చాలు. మీరు చాలా వరకు కూడా చూశారు. మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్రం గురించి ఆలోచించుకోవాలి. మీరేదో తిరిగేది ఒక రోడ్డును పోయేవాళ్ళు, దోవలను పోయేవాళ్ళని వాళ్ళ రేస్ ఒక గిచ్చుకోవడం, గిల్లుకోవడం సరైనది కూడా కాదు. మీకు ఒక్క పూట భోజనమే. ఆ ఒక్క పూట భోజనం కోసం మీకు కకృతి పడి అనుకోవడం మీ బానిస బతుకు. మీరు ఒక బానిసలకు బతుకుతున్నారు. మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించండి. మన రాష్ట్రానికి ఏమి లేవో, ఏం చేయాలో కంపెనీలు కానీ, ప్రాజెక్టులు కానీ మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించుకొని ఒక మంచి ప్రభుత్వానికి, మంచి నాయకుడికి ఓటు వేయండి. ఇలా దోపిడీ రాజ్యం చేసే నాయకులకి ఓటు వేస్తే అధికారంలోకి రావాలని, అధికారంలోకి వస్తే మళ్ళీ ఏం జరుగుతుందో 5 సంవత్సరాలు చూశాము. మీరు దయచేసి ఇటువంటి ప్రభుత్వానికి ఓటు వేయవద్దు. ఒక్కసారి ఆలోచించుకోండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను లండన్ టూరు వెళ్తున్నాను అంటారు. ఎందుకు? ఎలక్షన్ ముందు టూరు వెళ్ళవలసిన అవసరం ఏమి? ఒకసారి పోయారు, గందరగోళం సృష్టించారు, ఇద్దరిని లోపలించారు. ఒక్కొక్కరికి 13-25 కేసులు ఉన్నాయన్నారు. అవి ఏ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. ఈ విధంగా ఎన్నికలకు ముందుగిన లండన్ పోతే అక్కడి నుంచి మీరు బూతుల దగ్గర గందరగోళం సృష్టించండి, అల్లారు సృష్టించండి, వైసీపీకే రిగ్గింగ్ చేయండి. వైసీపీ అధికారంలోకి రాదు, మరి వచ్చేటట్టుకు చేయండి అని అక్కడి నుంచి తెలియపరచవచ్చు. కొంచెం పిచ్చి నాయకులు, మూర్ఖత్వ నాయకులు కొంతమంది కూడా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇది చాలా మంచిది కూడా కాదు అని ఈసీ గారు కూడా కొంచెం తెలుసుకోవాలి. ఈయన వెళ్ళకూడదు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు ఈయన ఆపవలసిందిగా, వెళ్లకుండా చేయండి. రాష్ట్ర ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు దాకా జరిగినది వేరు, జరగబోయేది వేరు. ఆయన ఓటమి భయంతో ఏదో పిచ్చిగా మాట్లాడుతుంటాడు. అయ్యేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 3 పిల్లలు, 3 పెళ్ళిళ్ళు అని ఎంతో దేశం, రాష్ట్రం మొత్తం ఎంతోమందికి ఉన్నాయి. కానీ ఆయనకి ఓటమి భయం పట్టింది. ఓటమి భయం బట్టి ఏమీ లేక, ఏమీ అనలేక 3 పిల్లలు, 3 చేసుకున్నారు. ముగ్గురు చేసుకుని మస్తుగా ఉన్నారుగా. ఎవరు మన రాష్ట్రం చేసుకుంది ఎవరు? అందరికీ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఉండేదే. వాళ్ళ కుటుంబంలోనే ఉన్నారు. అంటే వాళ్ళకు ఓటమి భయం పట్టింది. అందుకు మరి ఆదివారాలు, శనివారాలు మరి బ్యాంకులు ఎందుకు?
వాళ్ళకు ఒక శనివారం పోతే ఒక శనివారం సెలవు, ప్రతి ఆదివారం సెలవు, పండగ రోజు సెలవు. అటువంటిప్పుడు ఆదివారం బ్యాంకులు ఎందుకు ఉంచుతున్నారు? బ్యాంకులు ఉంచవలసిన అవసరం లేదు. మరి రేపు 13వ తేదీ ఎన్నికల రోజు, ఎలక్షన్ రోజు ప్రతి ఒక్క షాపు కూడా బంద్ చేసేయాలి. బ్రాందీ షాపులు కానీ ఎక్కడికైనా బంద్ చేసేయండి. ఎవరే ఉంచడం లేదు. తాగి తందనాలు ఆడతారు, కొట్టుకుంటారు. అదే పథకం కింద పథకం వేస్తున్నాడేమో జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి చెప్పి మన అధికారంలోకి రాలేము కాబట్టి కొంచెం గందరగోళం సృష్టించండి, అల్లరి సృష్టించండి, రిగ్గింగ్లు కూడా చెయ్యండి మీరు అని కూడా చెప్పవచ్చు. అటువంటి జరగకుండా ఎన్నికల కమిషనర్ గారు చర్య తీసుకోవాల్సిందిగా కోరుచు, ఆయన టూర్ వెళ్ళవలసిన అవసరం లేదు. వెళితే తర్వాతే వెళ్తాడు. ఎలక్షన్ తర్వాత వెళ్ళమని చెప్పండి, మళ్ళీ రమ్మని చెప్పండి. అదేమి ఓటమి భయం బట్టి ఓడిపోతామన్న భయం ఆనికే కలిగి మళ్ళీ పక్క రాష్ట్రం పారిపోతుండేమో, పక్క దేశానికైనా అక్కడేమైనా ఉంటాడేమో. మరి ఇప్పుడు ఎలక్షన్ ముందు బటన్ నొక్కడం ఏంటి? ప్రతిసారి బటన్ నొక్కుతూనే ఉన్నాడుగా. మరి ఆ బటన్ నొక్కిన డబ్బులని ఎవరికి పడలేదేమో. మళ్ళీ ఇప్పుడు నొక్కి జనాలను మోసం చేయడానికి తప్ప దేనికి పనికొచ్చే వ్యవస్థ మాత్రం కాదు. ఇది చాలా మంచిది కూడా కాదు. ఎలక్షన్ ముందు ఎటువంటి బటన్లు నొక్కకూడదు. నొక్కిన బటన్లే ఒత్త బటన్లేనేమో, ఎవరికి డబ్బులు పడలేదేమో. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చిన ఓటు కోసం మోసం చేయడానికి, జనాలు భ్రమలో పెట్టడానికి అన్నమాట ఇది. అంతేగా దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. కొంచెం రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోండి. మన రాష్ట్ర పరిస్థితి గురించి ఇప్పుడు దాకా జరిగింది వేరు, జరగబోయేది వేరుగా ఉంటుంది అని తెలియపరుస్తూ ప్రతి ఒక్కళ్ళకి, రాష్ట్ర ప్రజలకి, శ్రేయబేసి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నేను.